అరవద్ నాన్న సైలెంట్ ఉండు. లాస్ట్ నేనే మాట్లాడేది. ఇది కూడా తీసుకో. ఇక్కడ రెడీగా ఉందిలే సార్. మా ఈ వీడ్కోలు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధాన ఉపాధ్యాయులు ముజఫర్ హుస్సేన్ గారికి, మరి ఇక్కడ నాతో పాటు కొంతకాలం పనిచేసి రిటైర్ అయిన శ్రీ మల్లయ్య సార్ గారికి, మరియు నాతో పాటు ఇక్కడ సార్ ఎన్ఈఓ2 రొద్దం మండల విద్యాశాఖ అధికారి జయభాస్కర్ సార్ గారికి, మరి నాతో పాటు ఇంతకాలం ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు స్టాఫ్ మెంబర్స్ అందరికీ, మరి మిత్రులు సత్యనారాయణ రెడ్డి మరియు చెరుకూరు హెడ్ మాస్టర్, మరి పెద్దవంతూరు హెడ్ మాస్టర్లు, మరి ఇక్కడ పనిచేసిన అందరికీ, మిడ్ డే మీల్ మరియు ఆయాలందరికీ, ప్లస్ ఇక్కడుండే కూర్చొని ఇంతసేపు ప్రశాంతంగా ఆనందకరంగా ఎంజాయ్ చేస్తున్న మా పిల్లలందరికీ శుభాశీస్సులు. యాక్చువల్గా ఇంత మంచి పిల్లలు నేను ఎక్కడ చూడలే. చాలా మంచి పిల్లలు మీరు. చెప్పిన మాట బాగా వింటారు. ఓకేనా? ఈసారి నా ఉద్యోగ ధర్మం నిమిత్తం అక్కడక్కడ కొద్దిమందికి ఇబ్బంది కొట్టాను కదా కొంతమందిని, కానీ అది ఉద్యోగ ధర్మం, తప్పదు. ఒక చెట్టు కూడా ఎట్లంటే ఎట్లా పెరిగితే మనం వదిలేస్తామా? దాన్ని ఏం చేస్తామో కొట్టేస్తాం. దారి తప్పకుండా దారిలో పెట్టడానికి మేము ఆయుధాలను ఉపయోగించాల్సిందే. ఆ సందర్భంగా ఎవరు బాధపడద్దండి. కొంతమంది తిట్టిండొచ్చు, కొంతమందిని కొట్టిండొచ్చు, అది మా ఉద్యోగ ధర్మం. మీరు ఒక షేప్ తయారు చేయాలన్నమాట. విద్యార్థులు ఒక ఆకారం కావాలంటే ఒక మట్టి ముద్ద లాంటి వాళ్ళు. మీరు ఏ ఆకారం కాల్చినా ఆకారం మలిచే శక్తి ఉపాధ్యాయులకు ఉందన్నమాట. ఆ సందర్భంగా మీకు ఉలేట్లు తగ్గుతుంటాయి. బాధపడకూడదు, ఎక్కడ కూడా బాధపడకూడదు. ఉపాధ్యాయులు చెప్పేది మీకోసమే. అర్థమైందా? ఏ సూచనలు ఇచ్చినా, కొట్టినా, తిట్టినా మీ కెరీర్ బాగుండాలని. మీరు భవిష్యత్తు చూడండి, ఒక్కరు ఎదిగితే ఆ ఊరందరికీ వెలిగే అనమాట. ఒక్కరు ఎదిగి విదేశాలకు వెళ్ళారనుకోండి, వాళ్ళు మోడల్గా చూపుతారు. తెలుసా? ఆ గ్రామంలో వాళ్ళు మోడల్గా చూపుతారు అనమాట. ఆ పాప ఎంత బాగా చదువుకుందో చూడు, ఆ పిల్లవాడు ఎంత బాగా చదువుకున్నాడో చూడండి. మరి మీరు కూడా ఆ స్థాయికి ఎదగలనే కదా. మీ కుటుంబం కూడా స్వరూపం మారిపోతుంది, మీ బంధువుల్లో మీ విలువ మారిపోతుంది అనమాట. అర్థమైందా? ఒక్కసారిగా వెలుగు వస్తుంది మీ కుటుంబానికి. మరి ఆ వెలుగులు చూపేది ఎవరు? ఉపాధ్యాయుడే. మరి ప్రతి ఉపాధ్యాయుడి పాత్ర ఉంటుందన్నమాట. మీ కళ్ళు, ముక్కు, చెవులు, మరి జ్ఞానేంద్రియాలు, మీ హార్ట్, కిడ్నీస్ అన్నీ ఒక షేప్, సైన్స్, బయాలజీ, ప్రతి పాత్రలో ఉపాధ్యాయుడు ఉంటారు. మీకు తెలుసా లేదా? అవునా? జ్ఞానేంద్రియాలు అంటే బయాలజీ. మీ కళ్ళు సరిగా చూసే బాధ్యత. చెడు చూడకు, చెడు వినకు అని చెప్తే ఉపాధ్యాయులు చెప్పేది, మార్గదర్శకాలు ఇచ్చేది ఉపాధ్యాయులు అనమాట. మరి నేను మొట్టమొదట ప్రమోషన్ తీసుకున్న తర్వాత 8 ఏళ్ళు నార్సింపల్లి స్కూల్లో 24 ఏళ్ళు హెడ్ మాస్టర్గా పనిచేశా. అది చిన్న స్కూల్ కావచ్చు, పెద్ద స్కూల్ కావచ్చు. 24 ఏళ్ళు హెడ్ మాస్టర్గా పనిచేశాను ప్రతి స్కూల్కి. 8వ తరగతి వరకు ఉన్న స్కూల్కి హెడ్ మాస్టర్గా పనిచేశాను. కాబట్టి హెడ్ మాస్టర్ డ్యూటీస్ తెలుసు, కొలీగ్స్ ఎట్లుండాలో తెలుసు, వాళ్ళ యూనిటీ ఎట్లుంటే స్కూల్ అభివృద్ధి అవుతుందో బాగా తెలుసు. ఒక యూనియన్ లీడర్గా కూడా అన్ని కార్యక్రమాలు నేను దాదాపు 26 ఏళ్ళు 27 ఏళ్ళ సర్వీస్లో 25 ఏళ్ళ నుంచి కూడా యూనియన్ లీడర్గా ఉన్నాను అనమాట. అధికారంతో వ్యవహరించే తీరు తెలుసు, ఎక్కడ భయపెట్టాలో తెలుసు, ఎక్కడ మచ్చిక తీసుకోవాలో తెలుసు అనమాట. కాబట్టి ఆ తరహాలో మేము సఫలీకృతమైనాము. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ లైన్ ఎంఆర్పీగా కూడా పనిచేసాము 3 ఏళ్ళు. ఆ సార్ కూడా నాతో పాటు ఉన్న సత్యనారాయణ రెడ్డి సార్ కూడా ఎంఆర్పీగా పనిచేసినాడు. మంచి పొజిషన్లో ఇద్దరము రిసోర్స్ పర్సన్గా పనిచేసినాము. రిసోర్స్ పర్సన్ అంటే టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాలు ఇప్పుడే చాలా మంది చెప్పారనమాట. చాలా కార్యక్రమాలు ఉపాధ్యాయులు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నేను కూడా ఎంఏ హిస్టరీ చదువుకున్నా, ఎంఏ ఇంగ్లీష్ కూడా అయిపోయింది అనమాట. కానీ ఒకటి కాబట్టి ఒకటి అయినాడంటే అట్లయినా ఫస్ట్ 2 ఏళ్ళు ఇంగ్లీష్ టీచర్గా పనిచేసినాము స్కూల్ అసిస్టెంట్గా. ఇంగ్లీష్ టీచర్గా పనిచేసి అదే కోర్టులోకి పోయిన తర్వాత ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ మిస్ అయిపోయి సోషల్ టీచర్గా రావాల్సి
వచ్చింది, అదొక్కటి బాధ. కానీ ఎక్కడ కూడా మంచి అవగాహన అయితే సబ్జెక్ట్ మీద బాగా ఉంది, డెప్త్గా ఉంది. సోషల్లే నాకు ఇష్టం, కానీ సోషల్ సిలబస్ ఎక్కువ. సిబిఎస్ఈ సిలబస్ వచ్చింది కాబట్టి ఎన్సీఆర్టీ ఆ టర్మినాలజీ వచ్చింది, కొద్దిగా ఇబ్బంది పడతాం ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ నుంచి అందుకున్నాం. కానీ నా స్వార్థం నేను చూసుకున్నా. సారీ, ఈ విషయంలో విద్యార్థులకి, ప్రధాన ఉపాధ్యాయులకి, నా స్టాఫ్ అందరికీ సారీ చెప్తున్నా, క్షమించండి పెద్ద మనసుతో. ఎందుకంటే నా దారి నేను చూసుకున్నా, ఇది తప్పే. కానీ కొద్దిగా దూరము, నా స్వార్థం కోసం ఆ దూరం అని చెప్పేసి, డిస్టెన్స్ ఎక్కువ, ఇబ్బంది పడతానని చెప్పేసి 12 అవర్స్ పని చేస్తానని చెప్పేసి నా దారి నేను చూసుకున్నా. కానీ అక్కడ పోయిన తర్వాత తెలిసింది 12 అవర్స్ కాదు. ఇది సార్ చెప్పారు 24/7 ఎప్పుడు వస్తుందో తెలియదనమాట. ఫోన్ కాల్, అర్థమైందా? ప్లస్ ల్యాప్టాప్ ఇప్పుడు కూడా నా దీంట్లో ఉంటుంది, కార్లో ల్యాప్టాప్ పట్టుకుని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలన్నమాట. స్టేట్కి మరి మండలాలతోనూ అనుసంధానకర్తగా ఉండాలన్నమాట. ఎప్పుడు వర్కే ఉంటుంది, ఎక్కువ ఖాళీగా ఉన్నట్టే ఉంటుంది, వర్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. స్కూల్స్ అన్నీ తిరగాల, ప్రతి స్కూల్, కేజీబీవీలు అంట, మోడల్ స్కూల్ అంట, మరి హై స్కూల్స్ అంట, విత్ జూనియర్ కాలేజ్ ఉండే స్కూల్స్ కూడా అన్నిటికీ మీకు ఫస్ట్ నుంచి జూన్లో నుంచి మీకు అదునుగా ఎవరు పని చేస్తే వస్తాయి. అక్కడ మేము పని చేస్తే అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ కానీ, సీఎంఓ కానీ కొంతమంది ఉంటారు ఎస్ఎస్సిలో. మీకు టయానికి బట్టలు కానీ, బుక్కులు కానీ, ఇంకోటి కానీ అందుబాటులోకి వస్తున్నాయంటే అక్కడ మేము సక్రమంగా పనిచేయాలన్నమాట. ఎక్కడ ఏ లోపాలు జరగకుండా చూసుకోవాలి, అర్థమైందా? మీకు ట్యాబ్లు కూడా ఇస్తాం. ఇది ఎప్పుడో పిఎంసీ స్కూల్ కావాల్సిందే, మేము అక్కడ ఉంటాను. కానీ కొన్ని స్కూల్ సెలెక్ట్ అయినాయి అనమాట. మాకు ఇప్పుడు కూడా ఉంది, ఐడియా ఉందన్నమాట. ఈ స్కూల్ కాంపౌండ్ లేదు, ఇంకా కొన్ని సౌకర్యాలు రావాలా. ఆ సౌకర్యాలు నేను ఉన్నట్టే, ఎస్ఎస్ఎల్ ఉన్నట్టే వాటిని కల్పిస్తానని చెప్పి సార్ ప్రధాన ఉపాధ్యాయులుగా హామీ ఇస్తాను సార్. అలాగే 1 కోటి రూపాయలు వస్తుంది గ్రాంట్, పిఎంసీ స్కూల్ కింద 1 కోటి రూపాయలు వస్తుంది. మీకు కావాల్సినంతగా డెవలప్ చేసుకోవచ్చండి. ఆ ఇచ్చిండే స్కూల్ను ఇబ్బంది పెడుతున్నాం, అయ్యా ఖర్చు పెట్టండి డెవలప్ చేసుకొని మీ స్కూల్ అంటే వాళ్ళు భయపడుతున్నారు హెచ్ఎంలో. అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. మరే మన ఇక్కడ అయితే ఎంత ఖర్చు పెట్టినంత ఉందన్నమాట. అలాంటి స్కూల్కి ఇలా కొన్ని అలా పోయినాయి అనమాట ప్రపోజల్స్. భవిష్యత్తులో ఇలాంటి స్కూల్కి ఉపయోగించుకునే స్కూల్కి వచ్చే ప్రయత్నం చేస్తాం మేము కూడాను. మరి మొట్టమొదటి ప్రమోషన్ తీసుకుని స్కూల్కి వచ్చా, చక్కటి వాతావరణం, స్వాగతం దొరికింది. అప్పుడే అనుకున్నా దూరమైన ప్రశాంతంగా, చాలా ప్రశాంత వాతావరణం కల్పించింది అనమాట. లోపలికి వస్తే సారు పరిచయం కానట్టున్నాను అనమాట, ముజఫర్ సార్. ఎందుకంటే ఇంతకుముందు బుక్కపట్నం మండలం చాలా ఏళ్ళు పనిచేశాను. నేను యూనియన్ లీడర్ అయితే సభ్యత కూడా తీసుకున్నాను, అర్థమైతే యూనియన్ లీడర్గా వాళ్ళ స్కూల్కి వెళ్ళి సార్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేసినప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చి సార్ నాది బుక్కపట్నం మండలంలో పనిచేసిన గుర్తుందంటే గుర్తుకొచ్చాడు సార్. మారాల హై స్కూల్ సార్, ఎక్కువ కాలము మారాల హై స్కూల్లో పనిచేసేవాళ్ళు. సార్ పరిచయమైన వ్యక్తే. సార్ కూడా కొంత ఎవరో యూనియన్ లీడర్ ఎవరు అనుకున్నాడు సార్, ఎట్లా వాళ్ళతో పనిచేస్తారు లేదని బాధపడలేదు సార్ కూడా. కానీ నేను ఎక్కడ యూనియన్ లీడర్గా 25 ఏళ్ళు ఎక్కడ ఉన్నా కూడా నా తోటి మిత్రుడు సత్యనారాయణ రెడ్డి ఉన్నాడు. ఎక్కడ నా డ్యూటీలో టైంలో కానీ వాళ్ళకంటే ముందే ఉండేవాడిని, వాళ్ళకంటే ఎక్కువగా కష్టపడేవాడిని. ఎక్కడ కూడా నా డ్యూటీలో రాజీ పడలేదు. నా విద్యార్థులు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు, ప్రభుత్వంలో టీచర్లుగా ఉన్నారు, చాలా మంది మంచి పొజిషన్లో కూడా ఉన్నారు అనమాట. సో మంచి మార్గదర్శకత్వమే చేశాము, బాగా చదువు చెప్పినాము అనుకుంటున్నాము అనమాట. ఎక్కడ రిమార్క్ అయితే లేదు. నేను పనిచేసే చోట, పనిచేసిన ఊర్లో పేరెంట్స్ నుంచి కానీ, పిల్లల నుంచి కానీ, తోటి టీచర్ నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు అనమాట. రిమార్క్లెస్. మరి అలాగే పనిచేసాను కాబట్టి నా మీద ఎక్కడ పోయినా, ఏ ఊర్లో పోయినా కూడా అభిమానిస్తారు. మరి అలాంటి ఈ స్కూల్లోకి వస్తానే సార్ పరిచయం అయినారు. మరుసటి రోజు ఒక్కొక్కరు అందరూ పరిచయం అయినారట. పరిచయం అయ్యాం బాగా, ఒకరికొకరు అందరూ కొత్త వాళ్ళమే, కానీ అందరూ తెలిసిన వాళ్ళు అయిపోయినాం. ఒక వారం 10 రోజులు మింగిల్ అయిపోయినాం, బాగా కలిసిపోయినాం. చాలా సంతోషం అనిపించింది. ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే అంతా ఎక్కడెక్కడో తెలిసిన వాళ్ళే. ఒక వారం అన్నం కూడా ఇంటి దగ్గర నుంచి కట్టుకొచ్చుకొని ఇబ్బంది పడేవాళ్ళం. ఫస్ట్ వద్దు, మనం అంతా కలిసి భోజనం చేయించుకుందాం, అందరం ఇక్కడ వేడి భోజనం తిందామని చెప్పి చిన్న ప్రపోజల్ పెట్టా. అందరూ కూడా ఏకాభిప్రాయంతో మొట్టమొదట అందరం కలిసి భోజనం అనేది కంబైన్డ్గా ఏర్పాటు చేసుకుని ఇక్కడే తినడం మొదలుపెట్టాం అనమాట. అది మొట్టమొదట యూనిటీ అనేది దాంట్లోనే ప్రతిబింబించింది అనమాట. లేదు నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను, ఏ ఉపాధ్యాయుడు కూడా 9-10 మంది ఉన్నారనమాట. ఎవరు అనలేదు. ఈవెన్ మేడమ్స్ కూడా తింటున్నారు, సంతోషం. అలాగే మా హెడ్ మాస్టర్
మాస్టర్ గురించి చెప్పాలంటే అసలు టైం చాలదు. ఇంత మంచి హెడ్ మాస్టర్ ఉంటే యావరేజ్ టీచర్ కూడా షైన్ అయిపోతాడు, క్లాసికల్ అయిపోతాడు అనమాట. మరి ఇట్లాంటి స్కూల్లోకి వచ్చి పనిచేసి ఇప్పుడు పోతున్నందుకు ఇలాంటి హెడ్ మాస్టర్ను మర్చిపోలేదు. నేనే మిస్ అవుతున్నా, మంచి స్టాఫ్ని మిస్ అవుతున్నా. ఎంత బాగా కలిసిపోతారంటే వీళ్ళందరూ మల్లయ్య సార్ రిటైర్డ్ అయినప్పటికీ కూడా పెద్దాడు, మరి రమణారెడ్డి సార్ చిన్న పిల్లల్లాగా ఎంత బాగా కలిసిపోతాడు. ఏదన్నా కానీ ప్రపోజల్ పెడితే ఫస్ట్ ఆయనే ఓకే చేసేది అనమాట. చంద్ర ఎంత సలహాలు ఇస్తాడు, పెద్దవాడు ఎంత బాగా కలిసిపోతాడు అనమాట. అలాగే తిప్పేశ్వరం సార్, అలాగే నగేష్ సార్, మంచి తెలుగు పండితులు వచ్చారు. తెలుగును మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా తెలుగు మర్చిపోకుండా చేస్తారు మిమ్మల్ని, అవునా కదా? వదలరు మిమ్మల్ని. అట్లా హిందీ సార్ ఉన్నాడే, ఆయన మీకు హిందీ మాట్లాడే వరకు వదలడు. దగ్గరలో మీకు కళలో కూడా వస్తుంది, హిందీ అనేది కళలో కూడా నేర్పిస్తారు అన్నమాట. అలాంటి టీచర్ మా సోషల్ మేడం బాధపడుతుంది. ఆమె బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆశ్చర్యమైంది. ఆమె పెళ్ళయింది, అప్పటికి ఇంటర్మీడియట్ కూడా అయిపోలేదేమో, కానీ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కట్టి బిఈడి చేసి, తెలుసా మీలాగంటే కాలేజీకి పోలే మేడం, అంత ఇంట్రెస్ట్గా ఆమె బిఈడి చేసి టీచర్ పోస్ట్ స్కూల్ అసిస్టెంట్ డైరెక్ట్ కొట్టింది. ఆమె ఎంత ఇంటెలిజెంట్ అయిందో చూడండి. ఆమె రోజు మాట్లాడండి, వెరీ గుడ్ మేడం. మీ గురించి తెలిసిన తర్వాత చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను కూడా భయపడ్డా, అంటే నాకు సర్వీస్ ఎక్కువ ఉంది, టీచర్గా సర్వీస్ ఎక్కువ ఉంది, కానీ సోషల్ నేను కూడా మిస్ అయిపోతున్నాను. మరి ఒక రోజు మాట్లాడినారు సబ్జెక్ట్ మేడం, ఎంత విపులంగా చెప్పారో మీరు కూడా చూశారు అనమాట. సబ్జెక్టు సూపర్. సోషల్ మేడం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదా, మిమ్మల్ని కాపులు నిలబెట్టుకుంది. అలా ఇంగ్లీష్ ఇద్దరు రమణారెడ్డి సార్, మరి మేడం అయితే బహుభాషా కోవిదురాలు. ఆమె మీకు 10th తీసుకోలేదు, కానీ తీసుకోరంటే మీకు తెలిసేదనమాట. మిమ్మల్ని ఒక రకంగా గర్ల్స్ బాయ్స్ సపరేట్ చేస్తే మేడం గర్ల్స్ పెట్టింటే బాగుంటుంది సార్, వేరే రకంగా కాదు. ఎందుకంటే ఆమె డిసిప్లిన్, ఫుల్ డిసిప్లిన్ మేడం. మీకు కూడా అది కొద్దిగా క్రమశిక్షణ అనేది జీవితంలో క్రమశిక్షణ లేకపోతే ఎక్కడా కూడా ఎదగలేదు. ఓపిక ఉండాలా, సహనం ఉండాలా, సర్దుబాటు ఉండాలా. పైకి రావాలంటే ఇష్టానుసారం చేస్తే చెడిపోతాం. సమాజంలో ఇంట్లో పేరెంట్స్కే బరువు అవుతాం. తోటి వాళ్ళు కూడా అసహించుకుంటారు, అర్థమైందా? తోటి వాళ్ళు కూడా అసహించుకుంటారు, బంధువులు అసహించుకుంటారు, ఊరి వాళ్ళు అసహించుకుంటారు. ఆ జీవితమే వ్యర్థం. ఫ్రెండ్స్ ఫస్ట్ తప్పుదారి పట్టిస్తారు, వాళ్ళు కూడా వదిలిపెడతారు అనమాట. అదే దీనిలో మంచి సుగుణాలు ఉన్నాయనుకోండి, వాసన ఉండే పువ్వును అందరూ వాసన చూస్తారు, వాసన లేని పువ్వును వాసన చూస్తారా? చూడరు. మరి మీరు వాసన గల పువ్వులుగానే తయారు కావాలి, అర్థమైందా? దానికి క్రమశిక్షణ ఉండాలి. ఒక షేప్ లేకపోతే ఊరికే కాదు, ఒక ముని, ఒక ఋషి కష్టపడి తపస్సు చేస్తేనే ఆ దేవుడు ప్రత్యక్షమే కావాల్సిన వరం ఇస్తాడు అన్నమాట. మరి మేము 9 ఏళ్ళు 10 ఏళ్ళు మీరు కష్టపడి చదువు చెప్తే ఫెయిల్ అవుతారా? 10 ఏళ్ళ కష్టానికి అదేనా మీరు ఇచ్చే ఫలితము? లేదు కదా. మరి మినిమం మార్క్స్ వరకు గ్యారెంటీ ఉంది, ఆ తర్వాత హైయెస్ట్ మార్క్స్ ట్రై చేయాలి. ఎవరు కూడా అసలు చదవడంలో రాయడంలో మీరు వెనుకబడేది ఉండకూడదు. మినిమం నాలెడ్జ్ ఉండాలన్నమాట. లేదా మనం స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ మీకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలన్నమాట. పిల్లలు ఎక్కడ వెనకబడకూడదు, అసలు ఫీలింగే రాకూడదు. టీచర్తో డైరెక్ట్గా మాట్లాడండి, పర్వాలేదు. ఎక్కడ అర్థం కాలేదు అక్కడ అడగండి, ఇంకోసారి చెప్తారు. మీకు 100 days ప్లాన్ అనేది 10th క్లాస్ ఇంప్లిమెంట్ చేస్తారో తెలిసిన ఎక్కడ ఏ లోపము జరగకుండా 100% ఫలితాలు ప్రతి స్కూలు సాధించాలని చెప్పేసి ప్రభుత్వము ఈ ప్లాన్ ఈ మధ్యనే ఏర్పాటు చేసింది. ఈ కొన్నేళ్ళ నుంచినే మాకైతే ఎవడు యాడన్నా బోర్డులే పట్టించుకునేవాడు కాదు. మాకైతే షూలు లేవు, బెడ్లు లేవు, బుక్లు లేవు, ఆ బట్టలు లేవు, ఆ టేబుల్స్ లేవు, ఆ ఫ్యాన్లు లేవు, ఏవి లేవు. అర్థమైందా? కష్టపడి ఇష్టపడి చదివేవాడే పైకి వచ్చేవాడు. మిగతా వాడు ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళని చూస్తుంటాం. అది మా కాలంలో. మరి మీ కాలంలో తల్లిదండ్రులు పంపిస్తారు, ఇంటి స్కూల్లోకి వచ్చి ఇస్తారు మిమ్మల్ని. మాకైతే 6 కిలోమీటర్లు. బట్టలు మాసినాయా ఉతికినారని కూడా చూసుకోండి. మరి మీకు ప్రతి బర్త్డేకి బట్టలు, బర్త్డేలు చూడలే. అర్థమైందా? బర్త్డే తెలియదు మాకు.
Yes. తప్పు కాదు, ఎక్కువ మంది తెలిసినేమో అడగండి. మా స్టాఫ్ కూడా తెలియదు ఎక్కువ మంది బర్త్డేలు. మరి అలాంటి చక్కగా మంచి తల్లిదండ్రులు, మంచి ఉపాధ్యాయులు, మంచి సమాజం మీ వెంట నడుస్తుంది. మరి మీరు ఎలా ఉండాలా? దానికి తగ్గట్టుగా ఫలితాలు ఉండాలన్నమాట. ఇన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంటే కేవలం ఏసీలో కూర్చొని చదవడం అని ఎట్టుంది ఇప్పుడు మిమ్మల్ని? టీవీలు ఐఎంఈ ప్యానల్ మీకు అర్థం కాకపోతే లెసన్ అంతా తెలుగులోను ఇంగ్లీష్లో కూడా పెడుతున్నారు. ముఖ్యమైన అంశాలు కనపడుతున్నాయి ఐఎంఈ ప్యానల్లో. నోట్ చేసుకోవచ్చు, వినొచ్చు. ఇప్పటికి కూడా మహానుభావులు కొంతమంది ఉన్నారు, నిద్రపోతుంటారు, లేదంటే పోయిన తర్వాత గలాట్ చేస్తుంటారు, లేదంటే పక్కన కూడా జరగబోతుంటారు. ఇనేవాళ్ళు కూడా అది మంచిదే కాదురా, ఇనేవాళ్ళు అన్నా ఇన్ని ఇట్లా ఉండాలి అప్పుడప్పుడు కూడా కదా. కవులు వీళ్ళు సమాజానికి ఉపయోగపడతారు అక్కడ. కాబట్టి చూడి, మంచి వాతావరణము, మంచి ఉపాధ్యాయులు, మంచి ఫెసిలిటీస్, మంచి పేరెంట్స్ మీ వెంట ఉన్నారు. పేరెంట్స్ మాటేనండి, ఉపాధ్యాయులు మాటేనండి. వాళ్ళు ఎవరు మీ మంచిని కోరేవాళ్ళు కానీ చెడుని కోరేవాళ్ళు కాదు. మంచి క్యారెక్టర్, అర్థమైందా? మీ క్యారెక్టర్ ఉంటే చాలు. ఫస్ట్ పాయింట్, మీకు ఎక్కడైనా విలువ ఉంటుంది. క్యారెక్టర్ పోగొట్టుకుంటారు అనుకోండి, విలువ ఉండదు. ఎంత మంచికైనా కానీ క్యారెక్టర్ ఉండాలన్నమాట. క్యారెక్టర్ లేని మనిషి ముందర పోకుండా కూడా వెనక చూసినాంలే పోయింది అంటారన్నమాట. కాబట్టి క్యారెక్టర్ పోగొట్టుకుందండి. ఒక్కోసారి క్యారెక్టర్ ఉండేవానికి కానీ మంచివానికి కానీ ఫ్రెండ్స్ తక్కువ ఉండొచ్చు, ఫీల్ కాదండి. చెడుకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఎప్పుడు ఫీల్ కాదండి. మంచి వాళ్ళు ఎవరిద్దరైనా చాలు మనకి, అర్థమైందా? మంచి వాళ్ళు ఎవరిద్దరైనా చాలు. అయ్యో వాడికి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారంటే మన అలవాట్లు కూడా ఆ రేంజ్లో ఉంటాయి, వాడి ఖర్చులు కూడా ఆ రేంజ్లో ఉంటాయి. మనం ఫీల్ కాదండి ఇప్పుడు కూడా. సో నీ నడిచే మార్గం కరెక్టా కాదా ఒక్కటే నీకు కావాల్సింది. నువ్వు రైట్ వే అనుకో, ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. నువ్వు రైట్ వేలో పోతాంటే నిన్ను అందరూ అభిమానిస్తారు. నీకు ఎదురుగా అభిమానించకపోయినా కూడా నీ పక్కన పొగుడుతుంటారు. అదే మనిషికి కావాల్సింది, అదే ఉన్నత స్థాయిలో నిలబెట్టేది అన్నమాట. అసలు నీకు ఎదురే ఉండదు ఇవి. ఇంకోటి ఏమంటే, సరే ఇవన్నీ నీకు చెప్పే అంశాలు. ఇంకా మా స్టాఫ్ గురించి చాలా మంచి స్టాఫ్. ఇంకా నారాయణ సార్ మ్యాథ్స్ అక్కడే సింగిల్ హ్యాండ్ 6 పెడతాం కదా మరి. ఫిజికల్ సైన్స్ మాస్టర్ తెలుసు కదా మీకు, ఎడమ చేత్తోనే ఊపుతాడు, సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నమాట. మంచి ఇప్పుడు కూడా చూడండి, నేను ఎప్పుడు వచ్చానో తెలియదు, నేను ఎప్పుడేం మాట్లాడిన డేట్లు కూడా చెప్తాడు ఆయన. మహానుభావుడు. అంత అద్భుతమైన నాలెడ్జ్ సార్. ఇంకా ఆరోగ్యం సహకరించింటే మీ అదృష్టం తెలుసా. చాలా ఉత్తమమైన ఉపాధ్యాయుడు, మంచి నాలెడ్జ్ ఉండే టీచర్ అనమాట. ఫిజికల్ సైన్స్, బయాలజీ ఎవరు నాగేంద్ర సార్, సూపర్. అర్థమైందా? మంచి అద్భుతమైన టీచర్ వచ్చారు ప్రతి సబ్జెక్ట్కి. హిందీ పర్టికులర్గా చెప్పుకోకూడదు, మిమ్మల్ని మీ నోట్ ఇంజెక్ట్ చేస్తాడు హిందీలో. అర్థమైందా? అంత ఆయన ఎక్కడ మీరు పని చేసినా కూడా అంత ఉత్తమమైన ఫలితాలు సాధించడానికి వచ్చేస్తారు అనమాట. చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు, ఎవరైనా ఆయన క్రమశిక్షణ ముఖ్యం, డిసిప్లైన్ అనమాట. డిసిప్లైన్ కూడా చెప్తాక ఒకరు కాదు డిసిప్లైన్. తిప్పేశ్వరం సార్కి అయితే, నగేష్ సార్కి అయితే డిసిప్లైన్ పిల్లలు లేకపోతే వెంటనే వచ్చేస్తారు, వాళ్ళ నుంచి హీరో బయటకు వస్తారు అనమాట. ఇంకా హెచ్ఎం సార్ చెప్పుకోకూడదు, మీకు పనిష్మెంట్ ఎట్లుంటుందో లేదు. ఇలాంటి హెడ్ మాస్టర్లు ఉంటేనే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. చాలా హీరోయిక్ పర్సనాలిటీ. ఆయన ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తాడు, పిల్లల్ని, ఉపాధ్యాయుల్ని. ఆయన దగ్గర పనిచేసే అదృష్టం ఎంతమంది ఉపాధ్యాయులు కలుగుతుందో కానీ మరి అంతమంది ఉపాధ్యాయులు అదృష్టవంతులే. వాళ్ళకి నాయకత్వ లక్షణాలు నేర్పుతాడు, కలివిడితనం నేర్పుతాడు, పట్టుదల నేర్పుతాడు, సమన్వయం సాధిస్తాడు. నేను ఎన్నో పాఠశాలలు చూశాను, ఇప్పుడు కూడా చూస్తున్నా. నేను పోతానే హెడ్ మాస్టర్ మీద పితులు చెప్తానమాట. ఏది సార్ ఆయన ₹1 ఖర్చు పెట్టాడు, ఒక పని చేయడు, మా మీద నొక్కేసి వెళ్ళిపోతాడు. ఇట్లా కొన్ని ఉంటాయన్నమాట. అదే స్టాఫ్ కూడా సమన్వయం ఉండదు అనమాట. 2 వర్గాలు 3 వర్గాలు ఉంటాయి. కానీ ఇప్పుడు అట్లా కాదు. 5 అవుతుంది సార్. ఈ సన్మానాలు గిఫ్ట్లు ఇవన్నీ ఇచ్చాక 5 అవుతుంది.
ఏదో చిన్న ఇంత గేమ్ రాడు కదా అంటే పన్నీరే ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఏమే అది మా ఇండోర్లో చెప్తాం ఏమో చెప్తాను అవుట్డోర్లో గేమ్స్ ఉంటుందన్నమాట నా డ్యూటీ. ఇప్పుడే డి ఆఫీస్ ఇచ్చి ఫోన్ లైబ్రరీ బుక్స్ ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి ఎన్ని సప్లై చేశారని. పొద్దున్నే కూడా స్కూల్కి బయలుదేరినప్పుడు ఇక్కడ స్టేట్ నుంచి ఫోన్ వచ్చింది. ఎమ్మెల్యే గారు ఏ స్కూల్కి పోతారు, నియోజకవర్గాల వారిగా మంత్రి ఎక్కడ పోతారు, కలెక్టర్ ఎక్కడికి పోతారు, మీరు వెంటనే ప్రోగ్రామ్ డిజైన్ చేయండి. అర్థమైందా? ఇలాంటివన్నీ ఉంటాయి, ఒత్తిళ్ళు పొద్దున్నే ఉంటాయి, సాయంత్రం ఉంటాయి. కానీ ప్రశాంతంగా పనిచేసుకుంటే ఒక అదృష్టం టీచర్లకి లభిస్తుంది, దీంట్లో అనుమానమే లేదు. పనిచేస్తే విద్యార్థులకు మంచి పేరు వస్తుంది. కానీ నేను ఇదే ఉద్యోగానికి ఇంతకుముందే నోటిఫికేషన్ వచ్చింది, రెండోసారి రావడం అనమాట. ఏమోగా అయితే సెక్టోరియల్ ఆఫీసర్స్ అయితే అప్పుడైతే నా ఫ్రెండ్స్ ప్రపోజ్ చేశా. నా ఫ్రెండ్స్ నేను పోనని చెప్పేసి, ఎందుకంటే నేను ఆ మండలాల దగ్గరలో ఉన్న బుక్కపట్ల మండలంలో పనిచేసేవాడిని. అదే మండలంలో ఎస్ఎస్సీ ఆఫీస్ ఉంది, అదే దగ్గరగా నేను 10 కిలోమీటర్ల లోపలే ఉన్నాను కాబట్టి హ్యాపీగా ఉంది. నాకు స్కూలే ముఖ్యము, నా పిల్లలే ముఖ్యమని అప్పుడు నేను దీనికి అప్లై చేయలే. నా ఫ్రెండ్స్ ప్రపోజ్ చేశాను, దూరంగా ఉండేవాడిని. అదే నేను ప్రమోషన్ తీసుకొని ఇక్కడికి వచ్చి కొద్దిగా దూరం అని ఒక 2 నెలల్లోనే అప్లై చేశా. కానీ 5 నెలలు అంటే అప్లై చేయను, ఎందుకంటే ఇంత మంచి వాతావరణంలో మిగిలిపోయా. 1 నెల 2 నెలల్లోనే కాబట్టి అప్లై చేశా. ఎట్లో ఏమో అని చేసి అప్లై చేశా. కానీ అది అనుకోకుండా ఏమోగా సెలెక్ట్ అయినాను. మిమ్మల్ని అందరినీ బాధ పెట్టి మరి నేను రిలీవ్ అవుతున్నాను. నేను నా స్వార్థం నేనైతే చూసుకున్నాను. కానీ ఇది కూడా ఒక అవకాశంగా అన్ని స్కూల్కు సేవ చేసే అదృష్టంగా భావిస్తున్నాను. మన స్కూల్కి కానీ మన మండలానికి కానీ ఏదైనా లోపం లేకుండా ఎటువంటి కానీ మన నుంచి ఎస్ఎస్సీ నుంచి వచ్చేవి ముందుగా ప్రయారిటీ ఇచ్చి చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను సార్. అలాగే జిల్లాలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ ఒక మంచి వాతావరణంలో నాకు ఈ వీడ్కోలు పలికిన దానికి హెచ్ఎంకి మరి స్టాఫ్కి, ఇక్కడికి హాజరైన మిగతా యూనియన్ నాయకులకి, చుట్టుపక్కల స్కూల్ హెడ్ మాస్టర్లకి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే కాలాతీతమైంది, మిమ్మల్ని కూడా కూర్చోబెట్టి మీ కాలు నస్తుంటాయి, మాకు కూడా బాధగా ఉంది. కానీ ఈ అవకాశం ఇచ్చిన మీకు పిల్లలకు మరి హెడ్ మాస్టర్కి, స్టాఫ్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను మర్చిపోకండి, మిమ్మల్ని కూడా మర్చిపోను.